హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి మీకు కొత్త వీడియో చూపిస్తున్నానండి. మన వైజాగ్లో సాగర్ నగర్ దగ్గర మూగధార అమ్మవారి టెంపుల్. మూగధార అమ్మవారి టెంపుల్ కొత్తగా నిర్మించబడింది. అండ్ ఈ టెంపుల్ ఎంట్రన్స్లో వచ్చేసి చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్. ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్. అండ్ ఈ టెంపుల్కి వచ్చేసరికి ఫస్ట్ ఎంట్రన్స్ గోడలు గజరాజులతో డెకరేట్ చేసి ఉంటుందండి. ఈ ఆర్కిటెక్చర్ మొత్తం గ్రానైట్తో డెకరేట్ చేశారండి. చూడండి ఫుల్గా. ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ ఈ టెంపుల్ని ఎడం వైపు కుడివైపు గజరాజులతో అయితే డిజైన్ చేశారండి. అండ్ గజరాజులు అమ్మవారిని మోస్తున్నట్టుగా. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ అమ్మవారి గర్భగుడిలోకి ఎంట్రన్స్ అయ్యేసరికి మెట్లు ఉంటాయండి. ఆ మెట్లకి ఆ పక్క ఈ పక్క కూడా గజరాజుల తొండంతో వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉంటుంది. ఈ శిల్పకళ ప్రదర్శన చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. అండ్ గర్భగుడిలోకి ఎంట్రన్స్ అయ్యేసరికి గర్భగుడి మొత్తం డోలు డమరుకం పైన స్తంభాలను స్థాపించి నిర్మించబడిందండి ఈ టెంపుల్. చుట్టూ గమనించినట్లయితే మీకే అర్థమవుతుంది. అండ్ పైన అయితే స్వస్తిక్ మార్కులతో డెకరేట్ చేశారండి. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో 3 అమ్మవార్లు ఉంటారండి. మొత్తం మూగధార అమ్మవారు, దుర్గా అమ్మవారు, మూకాంబిక అమ్మవారు. మూగధార అమ్మవారిని మహాలక్ష్మిగా, దుర్గా అమ్మవారిని దుర్గా అమ్మవారుగా, మూకాంబిక అమ్మవారిని సరస్వతీదేవిగా పూజిస్తున్నారండి. అండ్ కుడివైపు వచ్చేసరికి సరస్వతీదేవి అమ్మవారి టెంపుల్ రథంతో ఉంటుందండి. మొత్తం రథం షేప్లో డెకరేట్ చేశారు. మొత్తం ఈ అమ్మవారిని కూడా గ్రానైట్తోనే డెకరేట్ చేశారు. అండ్ ఎడం వైపు వచ్చేసరికి దుర్గా అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారిని నిర్మించిన టెంపుల్ కూడా రథంతోనే నిర్మించారండి. మొత్తం రథంలాగే ఉంటుంది. చక్రాలు అన్నీ. అండ్ గర్భగుడిలో చుట్టూ ప్రహారీ చూసినట్లయితే ప్రహారీ చుట్టూ మొత్తం దశావతారాలు ఉంటాయండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే
విష్ణుదేవుడు శేషపానుపై పవలిస్తున్నట్టుగా, లక్ష్మీదేవి అమ్మవారు కాళ్ళ దగ్గర ఉన్నట్టుగా చాలా అందంగా ఉందండి. అండ్ దశావతారాలు ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూస్తే కనిపిస్తాయండి. అండ్ ఈ గుడిని ఇంకా కన్స్ట్రక్షన్ చేయాలని చెప్తున్నారు. చుట్టూ గోడలు మొత్తం చూసినట్లయితే దశావతారాలతో ఉంటాయి. అండ్ మధ్యలో ఒక పద్మం వేసి చాలా అందంగా ఉంది ఆ డిజైన్. అండ్ ఈ టెంపుల్ విశేషం అయితే గర్భగుడిలో అమ్మవారి చుట్టూ మన రాశి ఫలాలు ఉంటాయండి. రాశి ఫలాలు వాటి యొక్క అధిపతులు ఎవరనేది, గ్రహాధిపతులు ఎవరనేది ఉంటుంది మొత్తం. అది సెకండ్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చుట్టూ దశావతారాలు కంప్లీట్ అయిన తర్వాత చూసినట్లయితే స్వస్తిక్ మార్కుతో, పద్మాలతో, కలశంతో చాలా అద్భుతంగా డెకరేట్ చేశారండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని మొత్తం చూడండి. అండ్ ఈ టెంపుల్ని అయితే ఇంకా ఎవరైనా చూసి ఉండకపోతే వైజాగ్లో వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ గర్భగుడిలో అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత చక్కగా నిర్మించబడ్డాయి ఈ టెంపుల్. అండ్ వైజాగ్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఈ టెంపుల్ని అయితే అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో అయితే ఎలా ఉందో కొంచెం కామెంట్ కూడా చేయండి. ఇలా మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను నెక్స్ట్ వీడియోస్ పెట్టడానికి నాకు కొంచెం ధైర్యం వస్తుంది. ఇదే ఫస్ట్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ టెంపుల్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ మిస్ దిస్ వీడియో. అండ్ సెకండ్ వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. మన రాశి ఫలాల కోసం పెడతాను.